ఏంటి స్వామి, నిన్ను నమ్మి నీ పూజలు చేసే వాళ్ళకి నువ్విచ్చే వరాలు ఇలాంటి శాపాలేనా? నీది జాలి గుండెని, నీ మనసు వెన్నని, నిన్ను నమ్మిన వాళ్ళకి అండగా ఉంటావని అందరూ అంటారు. నా భర్త నీ పూజ చేసినందుకు మంచులా కరగాల్సిన నీ మనసు యమపాసంలా మారి నా భర్త ప్రాణాల్ని బలి తీసుకుంటుందేంటయ్యా? ప్రాణాల్ని కాపాడేవాడు దేవుడు అవుతాడే కాని ఇలా ప్రాణాల్ని హరించేవాడు దేవుడు ఎలా అవుతాడయ్యా? దేవుడు ఎలా అవుతాడు? విషసర్పం నీ కంఠాభరణం. ఆ కంఠాభరణంతోనే నా భర్తని బలి తీసుకోవడం నీకు న్యాయమేనా? నువ్వు త్రిశూలధారివి. నీ చేతిలో త్రిశూలం ఉన్నది దుష్ట శిక్షణ చేయడానిక, నిన్ను నమ్మిన భక్తుల్ని చంపడానిక? నీ సమక్షంలోనే నా భర్తకి ఇలా జరిగింది కాబట్టి నువ్వు నా భర్తని కాపాడే వరకు నీ సన్నిధి నుంచి కదిలేదే లేదు. నువ్వు నిజంగా దేవుడివే అయితే నా భర్తని కాపాడు. నువ్వు దేవుడివి కాదు, దేవుడి రూపంలో ఉన్న రాయివైతే నా భర్త ప్రాణాలతో పాటు నా ప్రాణాలు కూడా తీసుకో. నువ్వు దేవుడివని కోట్లాది మంది జనం నమ్ముతున్నారు కాబట్టి నేను కూడా నువ్వు దేవుడివని నమ్ముతున్నాను. నా భర్తని కాపాడు శివయ్య. నిన్ను స్మరించడమే నా భర్తకి వైద్యం అనుకుంటాను. ఓం నమః శివాయ. 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 పలికిను పదము పరేశ. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,